అన్నయ్య వదిన అందరూ రండి. ఏంటి ఏంటి అరిచారు? ఏమైంది? ఏంటి అరుపులు? ఈ రోజు ఒక స్పెషల్ ఉంది. మీలో ఎవరికైనా గుర్తుందా? ఏముందమ్మా అంత స్పెషల్ ఈరోజు? నిజంగా గుర్తులేదా? మాకు గుర్తులేదులే. నీకు గుర్తుందేదో చెప్పరాదు. నాన్న బర్త్డే అని కూడా మర్చిపోయారనమాట. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ఏవో టెన్షన్లో ఉండి మర్చిపోయాను నాన్న. పర్లేదురా. ముందు గుర్తు చేసింది నేను కదా చెప్పాలి. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మావయ్య గారు. థ్యాంక్స్ అమ్మా. హ్యాపీ బర్త్డే అన్నయ్య గారు. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. నువ్వు కూడా తిను. తిను. అమ్మా ఎప్పట్లాగా కాకుండా ఈరోజు అన్ని నాన్నకిష్టమైన వంటలే చెయ్యి. సర్లేరా. సరే నాన్న, నాకు బయట కొంచెం పనుంది. అది చూసుకుని వెంటనే వచ్చేస్తాను. శౌర్య, ఈ రోజు నాన్న 60వ పుట్టినరోజు. నీ పుట్టినరోజుతో పాటు అమ్మ నాన్న షష్ఠి పూర్తి కూడా చేస్తే బాగుంటుంది. అవును కదా, ఒకేసారి అమ్మ నాన్నకి షష్ఠి పూర్తి కూడా చేయించేస్తే బాగుంటుంది. అదేంట్రా బయటికి వెళ్తానన్నా మళ్ళీ లోపలికొచ్చావే? నాన్నకి 60 ఏళ్ళు నిండే అంటే అక్క చెప్పినట్టు షష్ఠి పూర్తి చేస్తే బాగుంటుంది. అందరం కలిసి అమ్మా నాన్నకి షష్ఠి పూర్తి చేద్దాం. అదేంటమ్మా, షష్ఠి పూర్తి చేస్తామంటే ఏ తల్లిదండ్రులైనా ఆనందపడతారు. మీరెందుకలా డల్ అయిపోయారు? ఈ వయసులో ఇవన్నీ ఎందుకులే అని అత్తయ్య మావయ్య ఉద్దేశమేమో బావా.